హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త ఇంట్లో పాలు పొంగించినప్పుడు చెప్పాను హోమ్ టూర్ కంపల్సరీగా చేసి పెడతానని చెప్పేసి. బట్ ఇప్పటివరకు పెట్టలేదు కదా, తిట్టుకోకండి. కొంచెం లేట్ అయింది, కొంచెం కదా చాలానే లేట్ అయింది. వీడియో కూడా ఎప్పుడో శ్రీరామనవమికి తీసాను, బట్ పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేస్తున్నాను. మా అమ్మ అయితే నేను చూపిస్తానని చెప్పేసి చూపించిందా, నేను సర్లే చెప్పేసి వీడియో తీసాను. మా అమ్మ టింగ్ 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 అని చెప్పేసి నడిచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేం చేస్తాం, మా అమ్మ చూపించేస్తుంది కదా, ఒకసారి అలా ఓవరాల్గా చూసింది. నేను తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అన్నయ్య కొనడానికి కూలర్ అదే చూపిస్తుంది ఆవిడ గారు. కొడుకంటే కొంచెం ఇది కదా ఎవరికైనా, తల్లికి తండ్రికి కూతురు అంటే ఇది. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇలా ఎంట్రన్స్లో వచ్చి రాగానే దేవుడి గదిని అయితే అరేంజ్ చేసుకున్నాము. కంపల్సరీగా ఎక్కడున్నా సరే అక్కడ మనకు దేవుడు అనుగ్రహం ఉండాలంటే ఆయన ఎప్పుడు చూస్తూనే ఉండాలి, అందుకోసమే అనమాట. ఇంకా అక్కడైతే అరేంజ్ చేసుకున్నాము. గిన్నె స్టాండ్ అయితే ఇలా పెట్టామన్నమాట. మా నాన్న పైన రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్లకు తాడేసి కడేస్తారు గిన్నె స్టాండ్. ఇంకా గిన్నె స్టాండ్ కిచెన్ మధ్యలో ఉంటాయి. గిన్నె స్టాండ్ ఒక పక్కన ఉండాలి, ఫ్రిడ్జ్ ఒక పక్కన ఉండాలి. అప్పుడే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఓవరాల్గా గిన్నె స్టాండ్ ఈ పక్కన వచ్చేసి దేవుడి గది పెట్టాము, ఈ పక్కన వచ్చేసి కిచెన్కి అయితే ఒక బల్లేసి అరేంజ్ చేసామన్నమాట. టట్టడాయ్, ఇదే మా కిచెన్. చూసారా, ఇక్కడ ఇవన్నీ వేస్టేజ్ పెట్టే ఈ కర్టెన్ ఓపెన్ చేస్తే కిచెన్ కనిపిస్తుంది, అదే గ్యాస్ కనిపిస్తుంది. మా వాడు చెప్పాడు, అమ్మ ఇది కిచెన్, ఇది హాల్, ఇది బెడ్రూమా అని చెప్పేసి అన్నాడు అనమాట వాడు ఒకసారి వెళ్తే. ఇంకా బల్ల అయితే ఇలా అరేంజ్ చేసుకుని దాని మీద అయితే వంట చేసుకుని, కిచెన్ పక్కనే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ అయితే అక్కడ పెట్టామన్నమాట. ఇంకెలా వంట చేసేసుకుని, ఇది మట్టిలో అనే విషయమే తప్ప ఎంత కంఫర్ట్గా, ఎంత హ్యాపీగా, ఎంత ఫ్రీగా ఉన్నామంటే మేము చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొత్త ఇంట్లోకి వెళ్ళి కొత్త ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటాము. బట్ చాలామంది ఎలా ఉంటారు, ఉండగలరా పాకిళ్ళు అనేసి అన్నారు, కానీ మాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి ప్లగ్ పెడితే లైటింగ్ వచ్చి నా ఫోటో వస్తుంది. మా అన్నయ్య ఎప్పుడో చిన్నప్పుడు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు, బట్ ఆడు ఇప్పుడే వాడుతున్నాడు, అందులో నా ఫోటో వస్తుంది. అన్నీ నా ప్రేమ మీద పెట్టుకున్న, నా కోసం ప్రేమతో పెట్టుకున్నా కదంటే, కాదు మా ఇంటి దిష్టి పోవడానికి పెట్టుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఈ టీవీ నా చిన్నప్పుడు కానించి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టగానే టీవీయే మార్చాలన్నమాట. మేము ఫస్ట్ మార్చాల్సింది ఏమన్నా ఉంది అంటే. ఇంకా బీరువా అనమాట, మా ఫేవరెట్. ఎక్కడ అద్దం ఉంటే చాలా అక్కడ అతుక్కుపోతాం. ఈ ఫోటో వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఆర్ పెళ్లి చూపుంది అనమాట. ఇంకా రెండో ఒకటే జనం చెప్పుకోవాలి, ఎందుకంటే రెండు ఒకే రోజు కదా మనకి. ఇంకా అందుకోసమే ఇంకా ఫోటో అయితే మా అమ్మ అయితే అసలు పడడానికి ఒప్పు కదా, ఇంకా అలా తగిలించే ఉంది. ఆ ఫోటో మీద చుక్కలు వచ్చేసినా సరే కానీ. ఇంకా అద్దం పక్కన డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మనకు లేదు కాబట్టి అక్కడైతే స్టూల్ వేసి ఇంకా అవన్నీ పెట్టుకున్నాం అనమాట. హ్యాండ్ బ్యాగ్లు ఈ సైడ్ వచ్చేసి ఒక బల్ల వేసి రైసు, పప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఈ బీరు వచ్చి మా పక్కింటి వాళ్ళని అడిగి తీసుకున్నాము. వాళ్ళకి అవసరం లేకపోతే మేమైతే అందులో బట్టలు ఎలకలు కొట్టేస్తాయి కదా, అందుకోసమే మా అన్నయ్య బట్టలు అయితే పెట్టాము. ఇంకా కూలర్ మా అన్నయ్య ఇంకా బాగా ఎండలు కాసేస్తున్నాయి అని చెప్పేసి అప్పటికప్పుడు కూలర్ కూడా కొని తీసుకొచ్చారు. ఈ ఇంట్లో ఇల్లు చిన్నదనే విషయమే కానీ లేని వస్తువు అంటే లేదు. ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, గ్రైండర్ ఉంది, మిక్సీ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాం. చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నామా, చిన్నది కాస్త ఇంత పెద్ద ఇల్లు కట్టడం అన్నా ఆ ఇంట్లో మా అమ్మ కొన్ని వస్తువులు పెడతానన్నదా, కొన్ని కాస్త అన్ని వస్తువులు పట్టేసింది అనమాట. ఓన్లీ పండగకి దేవుడు పండగ వచ్చినప్పుడు పైన పట్టేస్తుంది కదా, ఆ సామాన్లు మాత్రమే వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాము, మిగతావన్నీ ఇందులోనే పట్టేసినాయి అనమాట. ఇంకా ఇలా అయితే ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి బయట అనమాట. ఇంకా అంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి పక్క అయితే గ్రైండర్, వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. బయట మంచం వేసుకున్నాం, ఫ్యాన్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఎదర బరకం అయితే దించేసుకున్నాము, ఇక్కడ పడుకుంటున్నాము, లోపల కూడా పడుకుంటున్నాం అనమాట. ఇంకెదరంతా ఇలా. ఈ పక్కన వచ్చేసి మొక్కలు. ఈ స్థలం వచ్చి మా పెద్దన్న వాళ్ళ స్థలంలో మేము ప్రెజెంట్ ఉంటున్నాము. ఎదురుగుంటా ఇల్లు కట్టుకుంటాం, దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాం అనమాట. కనిపిస్తుంది కదా, అక్కడైతే కట్టుకుంటున్నాము, ఇక్కడైతే ఉన్నామంట. అది ఇప్పుడు ప్రెజెంట్ పునాది వరకు అయిపోయింది. అంటే వీడియో ఎప్పుడో తీసినని చెప్తున్నాను కదా, పునాది వరకు అయితే ఇల్లు అయిందనమాట. ఇది మా అన్నయ్య వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. ఇంకా ఇంటికి వచ్చాం కదా, ఇంటి కూడా కట్టేసింది అనమాట మా అమ్మ. ఇంకా అన్నీ ఆ ఇంటి సహకారం అన్నీ, తలుపులు, దారమందలు అన్నీ ఇక్కడికైతే తీసుకొచ్చాము. ఇంకా బోర్డు ఏదన్నది ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం. దిష్టి తగలకుండా దిష్టి కూడా కట్టారు, చూసారో మా వాళ్ళు. అలా ఉంటుంది అనమాట మా వాళ్ళతో. ఈ అద్దం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంటర్లో ఉన్నప్పుడు కొని తీసుకొచ్చాను. ఇందుకే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను. మరి బాయ్.